నాగశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ 1000 కోట్ల మార్కును కూడా దాటేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ఇంకా వసూళ్లలో జోరు చూపిస్తోంది. భారత పురాణాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీకి నెల రోజుల తర్వాత షాక్ తగిలింది. ఈ మూవీ టీంకు లీగల్ నోటీసులు వెళ్లాయి. కల్కి సినిమా దర్శక నిర్మాతలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్కు లీగల్ నోటీసులు పంపారు కాంగ్రెస్ మాజీ నేత కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కల్కి పుట్టుకపై పురాణాల్లో ఉన్న విధంగా కల్కి 2898 ADలో చూపించలేదని, తప్పుగా చిత్రీకరించారని ప్రమోద్ కృష్ణం అభ్యంతరం చెప్పారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మిస్తారని ఈ మూవీలో చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి చిత్రం హిందూ పురాణాలకు విరుద్ధంగా ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతతో కూడినది భారతదేశం. సనాతన ధర్మం విలువలను మార్చకూడదు, సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు మనకు కేంద్రంగా ఉన్నారు. విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారు అని కృష్ణం తెలిపారు. మన పురాణాల్లో ఉన్న విషయాలకు విరుద్ధంగా ఈ చిత్రం ఉంది. ఈ చిత్రం మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉంది. అందుకే మేము అభ్యంతరాలు వ్యక్తం చేశాం. స్పందన కోసం వేచి చూస్తున్నామని తెలిపారు కృష్ణం. హిందూ మతం పురాణాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం ఇటీవల కొందరు సినిమా మేకర్స్కు అలవాటుగా మారిందని కృష్ణం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అలా కానివ్వబోమని, వాక్ స్వాతంత్రం అంటే తమ విశ్వాసాలతో ఆడుకోవడం కాదని చెప్పారు. కల్కి భగవానుడి కాన్సెప్ట్ని ఈ చిత్రం మార్చేసిందని, ఇది పురాణాలను అగౌరవపరచడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి వాటి వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. మరోవైపు ఆచార్య ప్రమోద్ కృష్ణం నోటీసులపై కల్కి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.